మిత్రులందరికీ నమస్కారం. మొదటిది ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రజా సమస్యలు, ప్రజల్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్యలను చర్చించేదానికి కాకుండా తామేదో కొన్ని బిల్లుల్ని పాస్ చేయించుకునే దానికి ఇది ఏర్పాటు చేసినట్టుగా కనపడుతుంది. ప్రారంభం నుంచి ప్రతిపక్షాలన్నీ అయోధ్య రామాలయంలో జరిగిన చోరీ గురించి వాస్తవాలు చెప్పాలని, చర్చించాలని పట్టుబట్టారు. ఇప్పటి వరకు దాని మీద చర్చకి ముందుకు రావడం లేదు. జంతర్ మంతర్ దగ్గర సిజెపి ఆధ్వర్యంలో అలాగే మిగతా అన్ని సంఘాలు కలిపి ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో చెలో పార్లమెంట్ ని విచ్ఛిన్నం చేసేందుకు లాఠీ చార్జీ ప్రయోగించారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను వినియోగించి పెల్లెట్స్ ను ప్రయోగించి తీవ్రంగా గాయపరిచారు. అనేక మంది గాయపడ్డారు. వాటన్నిటి మీద చర్చించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేదానికి కూడా హక్కు లేకుండా దాన్ని తీవ్ర నిర్బంధ ప్రయోగించి అణిచివేసే చర్య ఏమిటి, దానికి బాధ్యులు ఎవరు ఆదేశించారు, ఇవన్నీ చర్చించడానికి పార్లమెంట్ లో అవకాశం ఏమన్నా దానికి సిద్ధం కావడం లేదు. ఆ రకంగా ప్రజలను వేధిస్తున్న వాటి మీద చర్చలకు కాకుండా తమ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం కొన్నిటిని బిల్లుల్ని ఆమోదించుకోవడానికి, అలాగే ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంలో లోటస్ ని వినియోగించి ప్రతిపక్షాలను చీల్చి వాళ్ళని ఆకట్టుకొని డిలిమిటేషన్ ఎలాగోలాగా గట్టెక్కించుకోవాలని చెప్పి ఆ బిల్లును గట్టెక్కించుకోవాలని చెప్పేసి పత్రలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది చాలా అభ్యంతరకరమైంది. అలాగే పార్లమెంట్ కి అమిత్ షా గారు రావడానికి నిరాకరిస్తున్నారు. మోడీ గారు రాకపోయినా ప్రతి చిన్న విషయానికి కూడా అమిత్ షా గారు పార్లమెంట్ కి వచ్చి ప్రతిపక్షాలతో అలనాడి ఉపన్యాసాలు చేస్తూ ఉంటాడు గత చరిత్ర అంతా. కానీ ఈసారి ముఖం చాటేసి పార్లమెంట్కి రావడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే శాంతి భద్రతల గురించి పోలీసు, ఢిల్లీ పోలీసు, ఆర్పిఎఫ్, ఆర్ఏఎఫ్ ఇవన్నీ వ్యవహరించిన తీరు వీటికి హోంమంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికి ఆయన బాధ్యత స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. అలాగే మోడీ గారు కూడా నేరుగా ఆ దౌర్జన్యాన్ని, దాడిని, వాటిని కాకుండా ఉద్యమంలో పాల్గొన్న యువకులందరినీ క్షమిస్తున్నానని చెప్పేసి అన్నారు. అంటే వారేదో నేరస్తులైనట్టు, తప్పు చేసినట్టు, వారిని పెద్ద మనసుతోటి క్షమిస్తున్నట్టు. ఆయన మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారు కాబట్టి వ్యక్తిగతమైన ఆరోపణలు తప్పకుండా మనం ఖండించాల్సి ఉంది. అదేం కొత్త కాదు. గతంలో వాళ్ళు కొద్దిమంది కానీ మొత్తం ఉద్యమం అటువంటిదైనట్టు, పాల్గొన్న యువకులందరూ క్షమించాల్సిన దానికి అర్హులైనట్టు మాట్లాడటం అని చెప్పేసి దేశంలో యువకుల్ని, విద్యార్థుల్ని, బాధితుల్ని అవమానం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకని సిపిఎం గా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం, వారిద్దరూ పార్లమెంట్ లో పాల్గొవాలి. ఈ రెండు అంశాల మీద చర్చల్లో వారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా సమాధానం చెప్పకపోతే ప్రజలు ఈ మొత్తం అంశాలకి వారే బాధ్యత వహించాలి అని చెప్పేసి ప్రజలు భావిస్తే తప్పు కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక రెండవ విషయం, గతంలో డిలిమిటేషన్ ని, మహిళా రిజర్వేషన్ బిల్ ని ముడిపెట్టి పార్లమెంట్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాదు. ఆ రోజు ప్రతిపక్షాలన్నీ అడిగినాయి. దీన్ని ఈ రకంగా ముడిపెట్టడం అనేది అహేతుకమైంది, మోసపూరితమైంది. నిజంగా మహిళా రిజర్వేషన్స్ మీద చిత్తశుద్ధి ఉంటే విడదీసి మహిళా రిజర్వేషన్ బిల్ ని నేరుగా పార్లమెంట్ లో పెడితే అన్ని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా దాన్ని సమర్థిస్తాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పి దానికి ఎందుకు అభ్యంతరం వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ పార్లమెంట్ లో కూడా పెట్టడానికి నిరాకరిస్తున్నారు. మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంట్ ముందు మహిళా సంఘాలు ఇప్పటికే ధర్నా చేస్తున్నాయి. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు దాని మీద సమాధానం బీజేపీ చెప్పాల్సి ఉంది. సమాధానం చెప్పడానికి నిరాకరిస్తుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్ లో దాన్ని బిల్ ని ఆమోదిస్తే రాబోయే ఎన్నికల్లో డిలిమిటేషన్ జరిగినా జరగకపోయినా మహిళా రిజర్వేషన్ అమలు జరపడానికి సాధ్యమవుతుంది. అందుకని సత్వరం మహిళా రిజర్వేషన్ బిల్ ని మిగతా వాటితో ముడిపెట్టకుండా వెంటనే ఆమోదించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక మూడో విషయం, ఆగస్టు 10వ తేదీ రైతులు, కార్మికులు, అలాగే వ్యవసాయ కార్మికులు ఈ అన్ని తరగతులు కేంద్ర ప్రభుత్వ విధానాల మీద దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధమైనవి. ఈ కార్యక్రమానికి పరాకాష్ఠగా జైల్ భరో కార్యక్రమాన్ని ఆగస్టు 10న పిలిపించినాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆ కార్యక్రమానికి సంపూర్ణమైన మద్దతు వస్తుంది. ప్రజలను కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది. చివరి అంశం, బై ఎలక్షన్స్ 3 చోట్ల జరిగినాయి. బీహారు, గుజరాత్, మధ్యప్రదేశ్ లో. దీనిలో 2 స్థానాల్లో అనుకున్నట్టుగానే జరిగిన బీహార్ లో జరిగిన ఉప ఎన్నిక అది బీజేపీకి చెంపపెట్టు. అక్కడ స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గారు థంపింగ్ మెజారిటీ తోటి 19,000 పై చిలుకు మెజారిటీ తోటి గెలుపొందారు. 1995 తర్వాత బీజేపీ అక్కడ ఓడిపోలేదు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన గెలిచి దాన్ని డిమేట్ చేశాడు. అటువంటి స్థానంలో ఈ రోజు బీజేపీ ఓడిపోవడం అని చెప్పేసి బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ముఖ్యంగా కొత్త తరంలో పెరుగుతున్న అసంతృప్తికి అది సంకేతం. జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమం అది యువకులకే పరిమితమైన, అది రాజకీయంగా ఒక పెద్ద వినూత్నమైన మార్పుకి దారితీసే పరిణామం అది. దానికి ప్రత్యక్ష తార్కాణం ప్రశాంత్ కిషోర్ గారు గెలవడం. ఇది లౌకిక శక్తులకి గొప్ప ఊరటనిచ్చేది. ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
బీజేపీ ఇప్పుడైనా ప్రజలు అంగీకరించరు, మతోన్మాదాన్ని అంగీకరించరు, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడాన్ని అంగీకరించరు. ప్రజలు కోరుకుంటుంది ఉపాధి, ఉద్యోగం, ఆహారం, వీటిని కోరుకుంటున్నారు, స్వేచ్ఛను కోరుకుంటున్నారు యువకులు. అది అర్థం చేసుకుని తన విధానాలు మార్చుకోవడానికి ఈ ఉప ఎన్నికల సెట్ బ్యాక్ వినియోగించుకుంటుందా బీజేపీ? ఇంకా ఫ్యాసిస్టు పద్ధతుల్ని ఇంకా సానబట్టి అటువంటి వాటిని భవిష్యత్తులో వినియోగించేదానికి సిద్ధం అవుతుంది అనేది తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. మేము ప్రశాంత్ కిషోర్ విజయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము ఆహ్వానిస్తున్నాం. అటువంటి పద్ధతిలో ప్రజలు రాబోయే కాలంలో అన్ని చోట్ల తగిన బీజేపీ మిత్రులకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పడానికి సిద్ధం కావాలని. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంకి వచ్చిన సందర్భంలో ఆయన మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడ విలపించారు. ఎన్నాళ్ళ తర్వాత విలపించారు? జరిగిన రోజు ఆయనకి ఏడుపు రాలేదు. ఈ విద్యార్థులందరూ మోడీ గారిని అపహాస్యం చేశారని చెప్పేసి ఆయన ఏదైతే అంటున్నాడో అది జరిగింది ఎప్పుడో. ఆ జరిగిన రోజు బాగా ఏడ్చి ఉండాల్సింది. మరి ఎంత ఆలస్యంగా ఆయనకి ఎందుకు ఏడుపు వచ్చిందో చెప్పాలి. ఎవరినైనా, తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, ఎవరికి సంబంధించిన వారిని ఎవరు విమర్శించినా అది మనం తప్పకుండా అభ్యంతరం పెట్టాలి. అటువంటిది ఏదైనా కొంతమంది ఆ ఉద్యమ సందర్భంలో ఎవరైనా ప్రస్తావిస్తే దాన్ని ఆ రూపంలో ఖండించాలి. కానీ మొత్తం విద్యార్థులకి, మొత్తం యువకులకి, ఆ ఉద్యమానికి అంతటికి అది ఆపాదించి ఆయన విలపించడం అనేది, ఆయన విలపించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద 2 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కోసం ఆయన రోజు విలపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నీట్ పరీక్షలు లీక్ అయ్యి లక్షల మంది కుటుంబాలు, లక్షల మంది విద్యార్థులు ఆ రకంగా బాధపడితే అప్పుడు ఆయనకి ఏడుపు రాలేదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఆయనకి సమస్య మీద బాధ కన్నా ఆ రోజు అక్కడ విలపిస్తే మోడీ గారు ప్రసన్నం అవుతారని చెప్పేసి ఉండొచ్చు ఆయనకి. ఆయన ఉద్దేశం ఏదైనా బిలేటెడ్ క్రైయింగ్ అది తప్ప దాంట్లో రాజకీయ విలువేమీ లేదు.